చిరంజీవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను గంటా జగదీష్. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటి అంటే, జనవరి 4, 5 తేదీల్లో జరుగుతున్న ఆప్టాక్ క్యాటలిస్ట్ ప్రోగ్రామ్కి మీరందరూ వస్తున్నారు, నేను కూడా వస్తున్నాను. అక్కడ మిమ్మల్ని నేను కలుసుకుంటాను. కలుసుకున్న తర్వాత కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు. వీళ్ళకి ఎవరినైనా వెళ్ళి కలవాలంటే, ఏదన్నా మాట్లాడాలంటే కొంచెం బిడియంగా ఉంటారు. సో మీరు ఇక్కడికి వచ్చే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 10 మందిని కలిసి మీ బిజినెస్ గురించి చెప్పి, 10 మంది బిజినెస్ గురించి తెలుసుకొని, వారికి మీరు ఏ విధంగా ఉపయోగపడతారు, మీరు వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతారో తెలుసుకొని, మీ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం మీరు వస్తున్నారు. సో ఇది మన ఇంట్లో ఫంక్షన్గా మీరు భావించి, మన ఇంట్లో ఏదైనా పెళ్లి జరుగుతుంటే మనకెవరో తెలియపోయినా కానీ కొంతమంది అంటే అందరూ మనకు తెలియాల్సిన అవసరం లేదు. తెలియని వాళ్ళు కూడా చాలామంది వస్తుంటారు. మనకు తెలియని వాళ్ళు చాలామంది వస్తుంటారు. అంటే మన తల్లిదండ్రులకు తెలిసి ఉంటారు, కానీ మనకు తెలియదు. కానీ వాళ్ళని మనం చక్కగా నవ్వుతూ రిసీవ్ చేసుకుంటాం. అలా రిసీవ్ చేసుకొని వాళ్ళకి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి అని అడుగుతాం. అడిగిన తర్వాత మీ ఊరి నుంచి కొంతమంది వచ్చారండి, పలానా చోట కూర్చున్నారని చెప్తాం. అలానే భోజనాలు ఎక్కడ జరుగుతున్నాయో చెప్తాము. అలానే వాళ్ళు ఎక్కడ విశ్రాంతి గది ఎక్కడ ఉందో అవి చెప్తాం. ఇట్లా మనకు తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేస్తూ వాళ్ళని మనం మన ఫ్యామిలీ మెంబర్స్గా భావిస్తాం. ఇప్పుడు జరుగుతుంది కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ మీటింగే ఇది. ఈ మీటింగ్లో మీ యొక్క బిజినెస్ని ఎక్కువ మందికి ఎక్స్పాండ్ అయ్యేలాగా చెప్పడం కోసం మీరు వస్తున్నారు. అంటే మీరు ఒక ఊరు నుంచి ఒక నలుగురు వచ్చారు. మీరు ఏదో ఒక ఊరు నుంచి ఒక నలుగురు వచ్చారు, 4 మెంబర్స్ వచ్చారు. 4 మెంబర్సు ఈ మీటింగ్లో కూడా మీటింగ్ జరిగే అన్ని చోట్లకి 4 మెంబర్స్ వెళ్తూ ఉంటే మీ కనెక్టివిటీ పెరగదు. సో మీరు చేయాల్సింది ఏంటి, మీ 4 మెంబర్స్ కూడా ఎవరైతే ఒక నలుగురుగా వచ్చినప్పుడు నలుగురు స్ప్లిట్ అవ్వండి. ఒక్కొక్కరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఒక 100 మందిని కలవండి. అలా కలిసి మీ బిజినెస్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు ఏదైనా పెట్టుబడి అవసరం అనుకోండి, ఓపెన్గా చెప్పండి, నాకు ఈ బిజినెస్ ప్లాన్ ఉంది, నేను పెట్టుబడి కోసం చూస్తున్నాను, మీకు ఏమన్నా ఆలోచన ఉందా అని చెప్పేసి వాళ్ళని అడగండి. ఎవరైనా మీకు మీ బిజినెస్ నచ్చి వాళ్ళు మీకు పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఒక మంచి లాయర్ని సంప్రదించి అగ్రిమెంట్ రాసుకోండి. బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు అందరూ లాభాలు చూసే స్టార్ట్ చేస్తారు. అలా కాదు, లాభాలు మాత్రమే బిజినెస్లో రావు, నష్టాలు కూడా ఊహించి ఆ నష్టాలు వచ్చిన తర్వాత మీరు వాటిని ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలి అనే దాని మీద కూడా మీరు ముందుగానే ప్లాన్ చేసుకోండి. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. మీరు ఎదుగుతున్న వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్. ఎక్కువ మందిని కలవటానికి ఇది ఉపయోగపడుతుంది. లెర్న్, ఎర్న్, రిటర్న్. లెర్న్ అంటే నేర్చుకోవటం. మనం ఇక్కడకు బిజినెస్కి అటెండ్ అయ్యే ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేర్చుకోవటం. పెద్దవాళ్ళు ఏ విధంగా బిజినెస్లు చేస్తున్నారు, ఎలా డెవలప్ అయ్యారు అనేది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని మనకున్న ఐడియాస్ తోటి మన బిజినెస్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలనే దాని గురించి మనం నేర్చుకుంటాం. ఆ తర్వాత ఎర్న్, ఎలా సంపాదించారు అంటే వాళ్ళు కాంటాక్ట్స్ కానీ బిజినెస్ గ్రోత్ కానీ ఎలా సంపాదించారు, దాని ద్వారా డబ్బులు ఎలా సంపాదించారు అనేది ఎర్న్ ద్వారా మనం నేర్చుకుంటాం. తర్వాత మనం కూడా బిజినెస్ చేసి సంపాదిస్తాం. రిటర్న్ అంటే మనం ఈ ఫ్యామిలీ ద్వారా ఎంతో కొంత లాభపడ్డాం, ఈ ఫ్యామిలీలో పుట్టినందుకు సంతోషపడుతున్నాం, ఈ ఫ్యామిలీలో పుట్టినందుకు గర్వపడుతున్నాం. అలానే మీరు కూడా గర్వపడుతూ ఉంటారు. నేనేమంటానంటే, మీరు ఎంతో కొంత సంపాదించారు కాబట్టి ఈ ఫ్యామిలీలో ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు బిజినెస్లు చేస్తూ నష్టపోయి ఉంటారు, కొంతమంది చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఉండి ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఈ ఫ్యామిలీలో పుట్టినందుకు గర్వపడుతూ ఎంతో కొంత రిటర్న్ చేయాలని అనుకుంటున్నాను. రిటర్న్ అంటే మనం లాభపడ్డాం కాబట్టి ఈ కుటుంబానికి ఎంతో కొంత రిటర్న్ చేయండి. వచ్చే సంవత్సరం మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఇదే తారీఖుని నేను కలుసుకుంటాను, ఇదే మీటింగ్లో. మీరంతా కూడా వచ్చే సంవత్సరం నన్ను కలుస్తారని ఆశిస్తూ, ఈ సంవత్సరం ఎవరైతే తమ వ్యాపార మెళకువలు నేర్చుకోవడం కోసం ఇక్కడికి వస్తారో, నెక్స్ట్ ఇయర్ వాళ్ళు వ్యాపార పరంగా బాగా అభివృద్ధి చెంది వాళ్ళు 10 మందికి పెట్టుబడి పెట్టే పొజిషన్లో ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.